ప్రభావతి అయితే మాత్రం మీనాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక అటు ఇటు కాలు కలిగిన పిల్లలాగా తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉంటే, ఎందుకు ప్రభావతి అలా తిరుగుతూ ఉంటావు? అడవిలో సింహం లక్క ఉండేదానివి ఇప్పుడు బోన్లో పులిలాగా తయారయ్యావు. ఏంటో నీ పరిస్థితి నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంది మీనాక్షి. ఏంటి ఎటకారమా అని చెప్పేసి అంటుందంటే, అది కాదు ప్రభావతి, ఎప్పుడు చకచక చలాకీగా పెత్తనం అంతా నీదే అన్నట్టు ఉండేదానివి. అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు వదిన అనేసరికల్లా, ఏం చేయమంటావు, ఇంట్లో అందరి పరిస్థితి కలిసి నన్ను దోషిలాగా చూస్తున్నారు అని చెప్పేసి అంటుంది. ఎందుకు ఇంకోసారి ఏమన్నా అప్పు చేసావంటే, అమ్మో ఆ మాట ఎత్తితేనే ప్రాణాల మీదకి వచ్చినట్టుంది. ఒక్కసారి చేసిన అప్పుకే మొహం చూయించుకోలేక ఇంట్లో చచ్చిపోతున్నాను. ఇప్పుడు అసలు ఆ రవి గారిని ఎట్లా కాపాడుకోవాలో నాకు అసలు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటే, ఇక మీనాక్షి అంటుంది, ఏంటి కొంపదీసి ఇంట్లో కనుక చెప్పావా, లేకపోతే రవిని డైరెక్ట్గా అడిగావా అంటే, ఇక ఇంట్లో చెప్పినా డైరెక్ట్గా అడిగినా మొదటికే మోసం వస్తుంది. ఇలాంటి విషయాల్లో అసలు తొందరపడకూడదు. మీ అన్నయ్య ఆ పూలు అమ్ముకునే దాని చెల్లెల్ని సొంతని తీసుకొచ్చి పెళ్లి చేసినా చేస్తారు. అందుకే ఎవరితోటి ఏమీ అనలేదు. రవిని చేయి దాటిపోకుండా చూసుకోవాలి, ఏదన్నా గొప్పింటి సంబంధం చూసి చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవును కరెక్టే, కానీ ఇంట్లో పెళ్ళిగానే ఆడపిల్ల ఉంది కదా, అన్నయ్య ఒప్పుకుంటాడంటావా అని చెప్పేసి అంటుంది మీనాక్షి. అవసరమైతే ఇద్దరికీ ఒకేసారి చేస్తాను అని చెప్పేసి అంటుంది ప్రభావతి. ఆ పని చేయి, చక్కగా ఉంటుంది, రా వచ్చి కూర్చొని కాఫీ తాగవది నా ముందు అంటూ ఇక మీనాక్షి కాఫీ ఇస్తుంది. ఇక కాఫీ తాగేసి ఇంటికి వెళ్ళైతే మాత్రం, ఇంట్లో అందరినీ పిలవండి అంటే, నువ్వే పిలుచుకోవచ్చు అంటే, నేనంటే ఇష్టం లేని వాళ్ళు రారు, కొంచెం పిలవండి అని చెప్పేసి అంటుంది. కొంచెం బాలు అని చెప్పేసి అంటే, ఏంటి వెటకారమా అంటుంది. అయితే పూర్తి బాలు అంటుంటే, మీరు అని చెప్పి అంటంతో, మరి అదే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు పెద్దలు అని చెప్పేసి అంటాడు సత్యం. అంటంతో, నా నోరు మంచిదే, నాతో ఉండే మీరు మంచి వాళ్ళే, మధ్యలో వాళ్ళే ఇట్లా అంటున్నారు. మీరు మంచిగానే ఉంటారు, ఊరు మంచిగానే ఉంటుంది, నాతోటి మధ్యలో వాళ్ళే అన్ని పుల్లలు వేస్తూ ఉంటారు అని చెప్పేసి అంటుంది ప్రభావతి. ఇక ఈలోగా వాళ్ళు వచ్చి, ఏంటి ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి, ఎవరేం చేశారు, మళ్ళీ ఎవరన్నా అప్పులు చేశారా, ఎవరన్నా తప్పులు చేశారా అని చెప్పేసి అంటూ బాలు వచ్చి అంటుందంటే, అరే నువ్వు నోరు మూసుకో అని చెప్పేసి అంటుంది. అంటంతో ఇక సత్యం కూడా, అరే నువ్వు నోరు మూసుకో, మీ అమ్మ ఏదో చెప్తానంటుంది అంటేసరికి, ఏంటమ్మా ఏంటి విషయం అని చెప్పేసి అంటాడు మనోజ్. చెప్పు లక్ష్మణ మింగినడికి ముందు చెప్పాలి అని చెప్పేసి అంటాడు బాలు. అరే బాలు అని చెప్పేసి అంటంతో ఇక బాలు మెదలకుండా ఊరుకుంటాడు. ప్రభావతి మొదలు పెడుతుంది, నేను రవికి పెళ్లి చేయాలనుకుంటున్నాను గొప్ప సంబంధం చూసి అంటే, ఇంట్లో పెళ్లి కానీ ఆడపిల్లని ఉంచుకొని మంచి సంబంధం చూసి ముందు రవికి ఎలా పెళ్లి చేస్తావు అంటే, అవసరమైతే ఇద్దరికి ఒకసారి చేస్తానంటుంది. అంటుందట, ఇద్దరికి ఒకసారి చేస్తే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు అమ్మా, అంతేలే, ఆడపిల్ల పెళ్ళికి ఇల్లు తాకడ పెట్టినా తప్పు లేదు, మోపిల్లగాడి పెళ్ళికి మాత్రం ఆడపిల్ల ఇంటికాడ నుంచి గుంజుకొచ్చుకోవచ్చు, అదే కదమ్మా నీ ఆలోచన అని చెప్పేసి అంటాడు బాలు. అలా అంటూ ఉండగానే, ఇన్నాళ్ళకి నీ నోట్లో నుంచి ఒక మంచి మాట వచ్చింది. నేను రవికి ఒక మంచి సంబంధం చూశాను, రంగయ్య గారి అమ్మాయి చక్కగా ఉంటుంది, నేను ఆ సంబంధం అంటే ఓకే అందామని చెప్పేసి అనుకుంటున్నాను, అయినా నీతో చెప్తే ఒప్పుకుంటావా లేదని ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అంటాడు సత్యం. ఆ సంబంధం వాళ్ళకి ఏం డబ్బు ఉంది కనుక పిల్ల మంచిదైతే సరిపోతుందా, సంబంధం తీసుకొస్తే ఎలా ఉండాలో తెలుసా, నేను తీసుకొచ్చాను చూడండి రోహిణిని, ఏ వంక లేని కోడలు, కోట్లకి అధిపతి అని చెప్పేసి అంటుంది. కోట్లకు అధిపతి కూలీనాలు చేసుకునే వాళ్ళ పిల్ల ఉండంగా తెలిసిద్ది కదా, నువ్వు కాగా తీసుకొచ్చేవాళ్ళే నిజాలు తెలుసుకోకుండా అంటాడు బాలు. అరే బాలు నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్పేసి అంటంతో, ఏంటత్తయ్య ఏమన్నా ఇంపార్టెంట్ విషయమా అని చెప్పేసి అంటే, అదేనమ్మా ఇంపార్టెంట్ విషయం, నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను, అందుకే అందరిని పిలిచి చెప్తున్నాను అని చెప్పేసి అంటుంది ప్రభావతి. ఇక బాలునైతే మాత్రం వెళ్ళి పెళ్లి కుదురు తలుపుల ఇంటికి వెళ్ళి మాట్లాడరా అని చెప్పేసి బాలుని పంపిస్తాడు సత్యం. అదేంటి వీడిని పంపిస్తున్నావు, ఇక ఈ పెళ్ళి అయినట్టే అని చెప్పేసి అంటుంది ప్రభావతి. అనేసరికల్లా ఇక దానికి సెటైర్గా సత్యం కూడా ఏదో ఒకటి అంటూ ఉంటాడు. అలా అంటం అయిపోయిన తర్వాత ఇక రవి అయితే మాత్రం రెస్టారెంట్కి బయలుదేరి వెళ్తూ ఉంటే, ఏంటి రవి నీ రెస్టారెంట్ పనులు ఎంతవరకు వచ్చాయి అని అడుగుతుంది మీనా. వచ్చినాయి వదిన, మ్యాక్సిమం దగ్గరకు వచ్చేసి నీ తొందరలోనే సెట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు. అదే రవి నీకు పెళ్ళి కాపోయేసరికల్లా సెట్ అయితే బాగుంటుంది కదా, పెళ్ళైన తర్వాత సెట్ అయ్యంటే పెళ్ళికి ముందు సెటిల్ అయితే చాలా బాగుంటుంది, అందుకే చెప్తున్నానంటే పెళ్ళి ఏంటి నా ఎవరికి పెళ్ళి ఏంటి విషయం అని చెప్పేసి అంటాడు రవి. అదేంటి మరి ఏం తెలియనట్టు అడుగుతావు, నీకు పెళ్లి చూపులు చూస్తున్నారు, ఆ విషయం మీ అన్నయ్య మాట్లాడటానికి వెళ్ళాడు, మీ నాన్నగారు పోయి మాట్లాడటమన్నారు అని చెప్పేసి చెప్తుంది మీనా. ఇక ఆ విషయం విని
రవి అయితే షాక్ అవుతాడు. నాకు పెళ్ళేంటి, ఇప్పుడు పెళ్ళేంటి అసలు అంటూ వెళ్ళి వాళ్ళ నాన్న అడుగుతాడు. ఏంటి నాన్న నాకు పెళ్ళి అంటున్నారేంటి, పెళ్లి చూపులు ఏంటి, అన్నయ్య మాట్లాడటానికి వెళ్ళటం ఏంటి అంటే, నిజమేరా నాకు ఆ సంబంధం బాగా నచ్చింది అనిపించింది, పిల్ల కూడా మంచిగా మంచి అమ్మాయి, అందుకే పంపించాను బాలుని అని చెప్పేసి అంటే, నాకు ఇప్పట్లో పెళ్ళి వద్దు నాన్న, నేను సెటిల్ అవ్వాలి, నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి, అవన్నీ నెరవేరే వరకు నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి రవి కరాఖండిగా చెప్పేస్తాడు రవి వాళ్ళ నాన్నతోటి. జరుగుతుండగానే బాలు వచ్చేసి పెళ్ళి మాట్లాడి వచ్చేసాను నాన్న, అంతా బాగానే ఉంది అని చెప్పేసి అనేసరికల్లా ఇక మనోజు ఇంట్లో వాళ్ళందరూ అక్కడ నిల్చొని మాట్లాడుతున్న సమయంలో బాలు అయితే కదిలిస్తాడు. ఇవాళ ఈ నెల నుంచి ఎవరో ఇంటి ఖర్చులకి డబ్బులు ఇస్తూ ఉన్నారు, ఇంకా ఇవ్వలేందేంటి అని చెప్పేసి అన్నట్టు మాట్లాడతాడు బాలు అయితే. అలా మాట్లాడేసరికల్లా నువ్వు మా ఆయన్ని మరీ చీప్గా చూస్తున్నావు బాలు, అది నీకు మంచి పద్ధతి కాదు, అసలు మనోజ్ చేసే పని ఎంత కష్టమో తెలుసా అంటంతో, కష్టం చేసే వాళ్ళకి కదా తెలుస్తుంది ఆ సంగతి అంటాడు మనోజ్. అంతలోకి నాలో ఖర్చుకొని అవును కష్టం చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఆ కష్టం విలువ అని చెప్పేసి అంటాడు మనోజ్. అసలు వీడు జాబ్కి వెళ్ళేవాడు ఫేస్ లాగానే లేదు, వీడు జాబ్ చేస్తున్నాడంటే నాకు నమ్మకం లేదు, ఎందుకైనా మంచిది ఒకసారి కనుక్కో పార్లర్ అమ్మ అని చెప్పేసి అంటాడు బాలు. నిజాలు తెలుసుకోకుండా అనవసరంగా మనోజ్ మీద నిందలు వేయద్దు బాలు, నీకు ఇది కరెక్ట్ కాదు అంటూ రోహిణి బాలుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. జాబు అని చెప్పనేసరికల్లా లేని జాబు శాలరీ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు వీడు అంటూ ప్రభావతి అయితే రోహిణికి ఎక్కడి నిజం తెలిసిపోతుందని అడలిపోయి అల్లాడిపోతూ ఉంటుంది. జాబ్ లేదన్న విషయం రోహిణి తెలిస్తే అన్న కాసేపు అలిగి అదన సర్దుకుంటుందేమో కానీ బాలుగడికి తెలిసిందంటే ఇల్లు పీకి పందిరేస్తాడు అని చెప్పేసి హంగామా జరగకుండా ఎక్కడికక్కడికి అడ్డుపడుతూ ఉంటుంది ప్రభావతి. వినాయకుడి నిమజ్జనాలు అయితే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. పిల్ల పెద్ద అందరూ కూడా చాలా ఉత్సాహంగా డీజే సాంగ్స్ పెట్టుకుంటూ పాటలు పాడుకుంటూ భక్తి పాటలు కాసేపు, సినిమా పాటలు కాసేపు, వాళ్ళకి నచ్చిన పాటలు కాసేపు పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తూ నిమజ్జనానికి వెళ్తున్నారు. అయితే అందరికీ నేను చెప్పేది అయితే మాత్రం ఒకటే, నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండండి. ముఖ్యంగా పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు మరీ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నిన్న మొన్నటిదాకా వర్షాలు పడి వరదలు బీభత్సంగా ఉన్నాయి, ఎక్కడ గోతులు ఉన్నాయో తెలియదు, ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియదు. ఆ హడావుల్లో ఒకరినొకరిని పట్టించుకునే అంత సమయం కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకరినొకరిని పట్టించుకోవడానికి కుదరదు. నిమజ్జనం టైంలో కంపల్సరీగా వచ్చేసి పిల్లల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకువెళ్ళమాకండి. అందులోనూ నైట్ పూట నిమజ్జనం కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంలో తాగి చిందులు వేసేవాళ్ళు కొంతమంది అయితే, ఒళ్ళు తెలియకుండా చిందులు వేసేవాళ్ళు మరికొందరు, అందుకే జాగ్రత్త.